గలగలమని పారింది గోదారమ్మ, రామయ్య పాదాల చెంత చేరగా ఆశభరి మురిసింది సంతోషంగా రామపాద సేవతో జన్మధన్యమై. తండ్రి మాట తలదాల్చి రఘురాముడు వనవాస దీక్ష పూని అడవులకేగే, పతిబాటే తన బాటని సీతామాత రఘురాముని వెంట నడిచెన రచీరతో. గలగలమని పారింది గోదారమ్మ, రామయ్య పాదాల చెంత చేరగా ఆశభరి మురిసింది సంతోషంగా రామపాద సేవతో జన్మధన్యమై. రాక్షస రావణుడు ధర్మము విడిచి స్వర్ణలేడి రూపములో మాయలు చేసి సీతమ్మను అపహరించి ఆ రావణుడు జటాయువును సంహరించే రెక్కలు త్రుంచి. గలగలమని పారింది గోదారమ్మ, రామయ్య పాదాల చెంత చేరగా ఆశభరి మురిసింది సంతోషంగా రామపాద సేవతో జన్మధన్యమై. శబరి ఇంత చేరినాడు రఘురాముడు, సీతామాతకి కొండా కోనలు వెతికి ఆ రాక్షస రావణుని అంతం చేసి అయోధ్యకే చేరేను సీతమ్మతో. గలగలమని పారింది గోదారమ్మ, రామయ్య పాదాల చెంత చేరగా ఆశభరి మురిసింది సంతోషంగా రామపాద సేవతో